సనాతన ధర్మంలో ఎవరి కర్తవ్యం వాళ్ళకి చెప్పబడింది. అందరినీ సన్యాసం తీసుకోమని చెప్పాలి, అందరినీ సన్యాసం తీసుకోండి భిక్షువులకు మారిపోండి అని చెప్పాలి, అందరినీ ధ్యానం చేయమని చెప్పాలి. గమనించండి, మీరు ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ రకరకాలుగా వస్తున్నాయి. ధ్యానం కొందరికి అప్లికేబుల్, కర్మ కొందరికి అప్లికేబుల్. కర్మ చేసేవాడు, పని చేసేవాడు ఆధ్యాత్మికవేత్త కాదని ఎవడన్నాడు? భగవద్గీత అందా? బ్రహ్మసూత్రాలు అన్నాయా? ఉపనిషత్తులు అన్నాయా? ఒక ఊళ్ళో ఒక పాలేరు గడ్డిలోకి వెళ్తున్నాడు. ఇటు కొత్తగా యజమాని వాళ్ళ అబ్బాయి పొలంలోకి వెళ్ళాడు. వెళ్తే ఇతను గడ్డిలో చెయ్యి పెట్టేస్తున్నాడు. పెట్టేస్తూ ఉంటే అదే పాము వస్తుంది, పెట్టకు అంటే ఇతను రెగ్యులర్గా ఆయన జీవితంలో చిన్నపిల్లవాడి నుంచి గడ్డిలో చేయబెట్టి పచ్చిగా తీసుకోవడం, గేదెలకు వేయడం అది అలవాటు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నాడు. దాని తర్వాత ఈయన ఇంటికి వచ్చి ఇది జరిగిందని ఫాదర్కి చెప్పాడు. చెప్తే ఆయన అన్నాడు, వేదాంతిని నేనాతడా? ఇప్పుడు నువ్వు జాగ్రత్త తీసుకొని ప్రకృతిలోకి వెళ్ళడానికి భయపడేవాడు వేదాంత, అయితే అతను నిజంగా అప్లైడ్ ఫిలాసఫీ ఇన్ అప్లికేషన్. ఎంత తేడా ఉంది చూడండి. కాబట్టి జాగ్రత్తలు ఒక పరిమితి వరకే, దానికి నేచర్లో ఉంది. మనం వెళ్ళగానే వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్, ఆ సెన్సిటివ్ వైబ్రేషన్ని రెప్టైల్స్ తొందరగా కనిపెడతాయి, అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. సృష్టిలో చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఒక మనిషిని సంరక్షించడానికి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, చంపడానికి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే భగవత్ సంకల్పం అనేది ఈ ఫిలాసఫీ అప్లికేషన్లోకి రావాలి. ఎంత అద్భుతమైన శ్లోకం ఉండేది. మన ఇళ్ళల్లో పిల్లలకు కనుక చెప్తే ఈ ట్రెడిషన్ని వాళ్ళు క్యారీ చేస్తే ఇంట్లో ఎంత పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది.